అనుష్ఠాన వేదాంతమే పరిష్కార మార్గం అన్న విషయం మీద మాట్లాడమన్నారు. అనుష్ఠాన వేదాంతం అంటే వేదాంతాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టడం. ప్రాక్టికల్ వేదాంత అన్నారు వివేకానందుల వారు. వేదాంతాన్ని మనం చదువుతాం, సూత్రాలన్నీ బట్టి వల్లే వేస్తాము, కానీ దాన్ని మనం జీవితంలో ఎంత మాత్రము వాటిని ఆచరణలో పెట్టం. స్వామీజీ అంటారు, వేదాంతాన్ని ఆచరణలో పెట్టడానికి అన్నిటికంటే కూడా చాలా అనువైన గ్రంథం భగవద్గీత అంటారు. ఇంటెన్స్లీ ప్రాక్టికల్ అంటారు. దానిని మనం పూర్తిగా అనుష్ఠించవచ్చు. మనం భగవద్గీతను ఏం చేస్తాం? సాధారణంగా రోజు ఒక అధ్యాయం చదవడము, లేకుంటే ఏదో ఒక ప్రత్యేక రోజుల్లో 18 అధ్యాయాలు చదవడమో చేస్తాం. కానీ దాంట్లో ఉన్నది ఏమిటి, దాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా, ఆచరణలో పెడుతున్నామా అన్నది ఆలోచించం. రామకృష్ణ వారు అంటారు, పాలని చూడవచ్చు, పాల గురించి వినవచ్చు, పాలని చూడవచ్చు, కానీ పాలని తాగి దానిని జీర్ణం చేసుకున్నవాడే దానివల్ల పుష్టి పొందుతాడు అని. అలాగా కేవలం భగవద్గీత చదవడం కాదు, ఆ భగవద్గీతని ఎలా అనుష్ఠానం చేయాలి. ఎందుకు అంటే వివేకానందుల వారు అంటారు, జీవితం అన్నది ఒక్కటే, ఎన్నో రకాలైన జీవితాలు లేవు. అంటే ఆధ్యాత్మిక జీవితం వేరు, వ్యావహారిక జీవితం వేరు అనుకోకూడదు. రెండూ కూడా ఒకటిగానే ఉండాలి. మనం ఏం చేస్తాము? ఏవో పూజలు చేస్తాము, నోములు చేస్తాము, అక్కడికక్కడ భగవంతుడికి ప్రార్థన చేసేస్తాము, లేకుంటే ఇలాంటి చోట్లకి వచ్చి వివేకానందుల వారి యొక్క సందేశాలు, రామకృష్ణుల వారి యొక్క బోధనలు అన్నీ వింటాము. కానీ మన జీవితంలోకి వచ్చేసరికి వాటిని దేనిని కూడా మనం ఆచరణలో పెట్టాం. బసవేశ్వరులు అనేసి కర్ణాటక దేశంలో ఒక మహాభక్తుడు, ఆయన కన్నడ భాషలో ఎన్నో పద్యాలు గేయాలు రాశారు. అవి కొన్ని తెలుగులోకి అనువదింపబడ్డాయి. అందులో ఒక జాగాలో ఆయన అంటాడు, తినడు జంగముడు రాగా నడు మందురు, తినని లింగమునకు బోనమిడుదు మందురు అంటారు. లింగం అది శివుడిని మనం లింగ రూపంలో పూజ చేస్తాం. అదే శివుడు ప్రతి జీవిలోనూ ఎవరైతే చరుస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఆ మతంలో జంగములు అంటారు. నడుస్తూ ఉంటారు, చరిస్తూ ఉంటారు. కాబట్టి మానవులందరూ, భూతాలు, జీవులన్నీ కూడా ఆ భగవంతుడే అన్నది మన వేదాంతం చెప్తున్నది. అయితే ఇంటికి ఎవడన్నా వస్తాడు, అమ్మ పట్టడు అన్నం పెట్టని, ఇంట్లో పంచభక్ష పరిమాణాలు వండుతున్నారు, కానీ పక్కింటికి వెళ్ళు నాయన, మా ఇంట్లో ఇంకా పూజ కాలేదంటారు. ఎందుకు అంటే తినడి జంగముడు రాగా నడు మందురు, వాడు తినడానికి వచ్చాడు, నువ్వు పో నాయన పక్కింటికి అన్నారు. తినని లింగమునకు బోనమిడుదు మందురు. బోనం అంటే భోజనం, నైవేద్యం. ఆ లింగం ఏది ఉందో అదేం తినదు, దానికి నైవేద్యం పెట్టాక మనమే మళ్ళీ దానిని భోంచేస్తాం. కానీ ఆ వచ్చింది కూడా ఆ దేవుడే అన్నది మనకి తెలియకుండా ఉంటుంది. కనుక మనకు ఉన్నటువంటి సమస్యల్ని మనం ఈ అనుష్ఠాన వేదాంతం వల్ల ఎలా పరిష్కారాలు వెతకాలి అంటే, వేదాంతంలో చెప్పినటువంటి ముఖ్యమైన సూత్రాన్ని మనం రోజు ప్రతి నిమిషము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది జ్ఞాపకం చేసుకోవడమే కష్టం, ఆచరణలో పెట్టడం విషయం వదిలేయండి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఈ ఆత్మ ఏది ఉన్నదో అది సర్వత్రా ఉన్నది. కాబట్టి ప్రతి జీవిలోనూ, ప్రతి మనిషిలోనూ ఉన్నది అదే ఆత్మ. కాబట్టి నేను, ఈ ప్రపంచము వేరు కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు ఏవి కూడా నేను వేరు కాదు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడాను. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వర్తమానం, నేను వివేకానందుల వారి ఉన్నప్పటి సమస్యలు కాకుండా ఇప్పుడు వర్తమానంలో ఉన్నట్టు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మతద్వేషం ఎక్కువైపోతుంది. మళ్ళీ రామకృష్ణుల వారు సర్వధర్మ సమన్వయాన్ని గురించి చెప్పారు. వివేకానందుల వారు ఇంకా ఎన్ని మతాలు ఉన్నా సరే మా దేశం అన్ని మతాలని కూడా ఆహ్వానించింది, అందులో ఉన్నటువంటి మంచిని మేము ఆకళింపు చేసుకున్నాము అని ఆనాడు చికాగోలో చెప్పారు. కానీ ఈనాడు మనం ఈ మతం వారు వేరు, ఆ మతం వేరు. రెండోది వివేకానందుల వారు చెప్పినది
వేదాంతం చెప్తున్నది, వివేకానందుల వారు వక్కాణించినది ఆత్మవిశ్వాసం, ఆత్మబలం. అదే ఇందాక నేను చెప్పాను, పిరికివాడికి ఆత్మవిశ్వాసం, ఆత్మబలం లేదు. ఎప్పుడైతే తనకి లేదు అన్నది ఆ ఆత్మవిశ్వాసం ఉన్నవాడికే తెలుస్తుంది. కాబట్టి వివేకానందుల వారు ఆత్మవిశ్వాసం అన్నది చాలా ముఖ్యమైనది అని చెప్పారు. ఆ పైన వారు చెప్పినది ఇంకొక విషయం, ఇది ఉన్న తర్వాత ప్రేమ, అనుకంప అన్నది వస్తుంది. ద్వేషం పోతేనే కదా ప్రేమ, అనుకంప వచ్చేది. ద్వేషం, ప్రేమ రెండు కూడా బొమ్మ బొరుసులాంటివి. కాబట్టి ద్వేషం పూర్తిగా పోతేనే మనకి ఏమాత్రమైన ప్రేమ, అనుకంప వస్తుంది. మనం ఎందరో గురించి చెప్పుకుంటూ ఉంటాము, వాళ్ళని గురించి. శారదామాతకి ఎంత ప్రేమ, రామకృష్ణ వారికి ఎంత ప్రేమ, బుద్ధుడికి ఎంత ప్రేమ, యేసుక్రీస్తుకి ఎంత ప్రేమ, మదర్ తెరీసాకి ఎంత ప్రేమ, మహాత్మా గాంధీకి ఎంత ప్రేమ. నిజమే, కానీ వాళ్ళందరూ కూడా ఆ విధంగా లోకం కోసం పాటుపడ్డారు అంటే ఆ ప్రేమ ద్వారానే చేశారు. కాబట్టి ఆ ప్రేమ వాళ్ళకి ఎలా కలిగింది? అందరూ కూడా నావారే, ఎవరు పరాయి వారు కాదు. అదే కదా శారదామాత చెప్పినటువంటి సూత్రం. కాబట్టి ఆ భావంతో మనం ఉన్నప్పుడే మనకి ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ అన్నది కలిగినప్పుడే మనం నిజంగా సేవ అన్నది చేయగలుగుతాం. స్వామి రంగనాథానంద గారు, మీరు చాలామంది వారిని గురించి విని ఉండవచ్చు, వారి ఉపన్యాసాలు విని ఉండొచ్చు. వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, కేవలం భగవంతుణ్ణి విగ్రహాల్లో, భాగవతంలో ఉన్నటువంటి కపిలోపాఖ్యానాన్ని వారు ఎప్పుడూ కూడా ఉటంకిస్తూ ఉండేవారు. వారు అనేవారు, కపిలుడు తల్లికి చెప్తాడు, ప్రజలు గుళ్ళల్లో బ్రహ్మాండంగా పూజలు చేస్తారు. ఈ రోజుల్లో మనకైతే పేటకి ఓ పెద్ద గుడి, ఆ గుడికి ఏడాది ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అవి కాకుండా మనం ఇళ్లలో ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, భగవంతుణ్ణి ఎంతో చక్కగా అలంకరిస్తాము, ఎన్నో నైవేద్యాలు పెడతాము. కానీ ఆయన అంటాడు, అథమాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్చయే దానమానాభ్యాం మైత్ర్య అభిన్నేన చక్షుష అని. అంటే దాని వివేకానందులు వారు చెప్పారు, నీవు భగవంతుని ఎన్ని గుళ్ళల్లో అయినా చూడు, ఎన్ని విగ్రహాల్లో అయినా చూడు, కానీ అన్నిటికంటే అందమైనటువంటి, సుందరమైనటువంటి భగవంతుని ఆలయం ఏది అంటే అది మానవుని దేహం. కానీ కనుక నువ్వు ఆ మానవుడిలో ఆ దేవాన్ని చూడు. అందుకని కపిలుడు అంటున్నాడు, నేను అన్ని జీవులలోనూ నేను ఉన్నాను, భూతాత్మానం కృతాలయం, అన్ని భూతాలను నా యొక్క దేవాలయాలే. కాబట్టి ప్రతి ఒక్క జీవిని కూడా దానం, మానం ఇవి రెండు ఇచ్చి మైత్రియ అభిన్నేన చక్షుష, 4 విధాలుగా మనిషిని చూడమన్నారు, జీవుల్ని చూడమన్నారు. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళకి మనం సన్మానం చేయాలి. మనం వాళ్ళకి అవసరం అవుతే, ఏం అవసరం అవుతే ఆ దానం చేయాలి. దానం అంటే డబ్బు ఒకటే కాదు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏదన్నా కావచ్చు, సేవ ప్రతి ఒక్కటి చేయాలి. ఏ విధంగా చేయాలి? మైత్రీ భావంతో. నేను చేస్తున్నాను, నువ్వు పుచ్చుకో అన్నది కాకుండా, నువ్వు నేను ఒకటే, నీకు నేను చేయడం వల్ల నాకు నేనే చేసుకుంటున్నాను. వివేకానంద వారు అదే అంటారు, నీ ఒకళ్ళకి ఏమన్నా చేస్తే అది వాళ్ళకి చేయడం కాదు, నీకు నువ్వే చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ధన్యుణ్ణి చేసుకుంటున్నావు. తను వేరు నేను వేరు కాదు, కాబట్టి చేస్తున్నదంతా కూడా వాళ్ళకి. అభిన్నేన చక్షుష, వాళ్ళు వేరు నేను వేరు కాదు, అభిన్నం, అంతా కూడా నా దృష్టి ఎప్పుడూ కూడా సమంగా ఉండాలి అనేసి అన్నారు. కనుక మనం ఎవరిలోనూ కూడా దోషాలు చూడకూడదు. ఇది వేదాంతం చెప్తున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా భగవత్ స్వరూపమే అన్నప్పుడు మనం భగవంతుల్లో దోషాలు వెతకగలుగుతామా? భగవంతుల్లో దోషం ఏమిటి? నీలోనే ఉన్నది ఆ దోషం. నువ్వు ఆత్మస్వరూపం అని తెలుసుకోనన్నాళ్లే నీవు ఇంకోళ్ళల్లో ఉన్నటువంటి దోషాన్ని నువ్వు చూస్తావు. కనుక వివేకానందుల వారు అంటారు, ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపం అని తెలుసుకుంటావో అప్పుడు నువ్వు చాలా స్వేచ్ఛగా ఉంటావు, స్వేచ్ఛా జీవివై ఉంటావు. వేదాంతం అదే చెప్తుంది, బంధనం కాదు, నీ యొక్క స్వరూపం ముక్త స్వరూపం. నువ్వు బంధుడు అని అనుకోవద్దు, నువ్వు ఎప్పుడూ కూడా ముక్తుడివే. మోక్షం అన్నది ఎక్కడి నుంచో వచ్చేది కాదు, మోక్షం నీలోనే ఉంది, నువ్వు తెలుసుకోవడం లేదు నీ యొక్క ముక్త స్వరూపం అనేసి. దానికి వివేకానందులు వారు చాలా చక్కటి ఉదాహరణ ఇస్తారు. ఒకడు ఎవరైనా అనుకోండి, ఎన్టీ రామారావు గారో, అమితాబ్ బచ్చన్ గారో, ఎవరో ఈనాడు ఎవరున్నారో నాకు తెలియదు, ఒక
బిచ్చగాని వేషం వేస్తాడు. ఆ వేసినంతసేపు కూడా ఎంతో బాధలు పడుతూ ఉంటాడు, ఎంతో కష్టాలు పడుతూ ఉంటాడు, ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటాడు. కానీ తాను బిచ్చగాడు కాదు, తనకి అంత ఆస్తి ఉంది, తనకి ఇంత పేరు ఉంది. తను ఆ నటన చేస్తున్నప్పుడు కూడా తాను ఎవరో తనకి తెలుసు. కానీ నిజంగా ఒక భిక్షకుడు ఉంటే వాడు నిజంగానే కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. తాను భిక్షకుడనే తనకి తెలుసు. నీవు భిక్షకుడు అనుకోవద్దు, నువ్వు ముక్తుడవు. కాబట్టి ఏ విధంగా అయితే ఆ నటుడు తాను నటిస్తున్నప్పుడు కూడా నేను భిక్షగాడిని కాదు, నేను చాలా గొప్పవాడిని అని తెలుసుంటుందో, అలాగే మనం ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను ముక్త స్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మస్వరూపురాల్ని. కాబట్టి ఇవంతా కూడా ఇది జీవితంలో ఒక భాగం, ఈ జీవితమే ఒక నాటకం, అంతేకాని నేను ఇందులో చిక్కుకోవాల్సిన అవసరం నాకు లేదు అని మీరు తెలుసుకోండి అన్నారు. ఇంకా 4వది చివరిది వివేకానంద వారు చెప్పింది, స్వార్థాన్ని వదులుకోమన్నారు. స్వార్థం అంటే మళ్ళీ ఏ విషయానికి వచ్చినా కూడా నువ్వు నేను అన్న భేదం వచ్చినప్పుడే వస్తుంది. స్వార్థం కూడా అంతే. అంతా నాకే కావాలి అనుకుంటే ఎలాగా? నేనే అంతా అయి ఉన్నప్పుడు ఏది ఉన్నా కూడా అది 10 మందితోనూ పంచుకోవాలి. ఎందుకంటే 10 మంది అని ఎవరు లేరు, ఉన్నది ఒకటే తత్వం, నేనే ఉన్నాను. ఆ 10 మందిలోనూ నేనే ఉన్నాను. కాబట్టి అందరితోనూ నేను అది పంచుకోవాలి అన్న భావంతో ఉండాలి. కానీ అంతా నాకే అన్నటువంటి భావం ఏది ఉందో, ఈనాడు మన దేశంలో ఎంతోమందికి ఈ భావం ఉండడం బట్టే ఇంకా డబ్బు తీసుకోవాలి, బీదల్ని కొల్లగొట్టి ఆ డబ్బు మనం తీసుకోవాలి, వాళ్ళ భూములన్నీ మనం గుంజుకోవాలి, నాకే అంత కావాలి, నాకే కావాలి, నేను లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి కాదు, నేను లక్షల కోట్లు సంపాదించాలి అని అనుకుంటున్నటువంటి ఆ స్వార్థం ఏమిటుందో వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి దైవం ఏది కూడా కనపడదు. మహా అవుతే వాళ్ళు ఏం చేస్తారు, ఓ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వరుడి యొక్క హుండీలో వేసేసి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు తాను చేస్తున్నది తప్పని, సరేలే నీతో కొంచెం పంచుకుంటున్నాను అంటున్నారు. నీతో నేను పంచుకోవడానికి భగవంతుడితో పంచుకోవడం ఏముంది? ఆ డబ్బంతా కూడా అసలు ఐశ్వర్యం అంతా కూడా భగవంతుందే. కాబట్టి ఎవరిది నువ్వు కోరుకోకు, నీవు ఇవ్వగలిగినంత నువ్వు ఇవ్వు. ఎప్పుడైతే నిన్ను గురించి నువ్వు ఎక్కువగా తలుచుకుంటావో నువ్వు అప్పుడు ఎవరికి సహాయం చేయలేవు, ఎవరికి సేవ చేయలేవు అన్నారు వివేకానందుల వారు. ఈ లోకంలో ఎవరైతే లోకానికి ఎంతో కొంత సహాయం చేశారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత స్వార్థ త్యాగం చేయబట్టే చేయగలిగారు అన్నారు వివేకానందుల వారు. ఆ స్వార్థ రాహిత్యం ఉంటేనే మనం, అంటే త్యాగం చేస్తేనే సేవ అన్నది చేయగలం. ఏదో కష్టం, ఇప్పుడు ఇంతమంది ఇక్కడ పని చేశారు అంటే సమయాన్ని త్యాగం చేశారు, ధనాన్ని త్యాగం చేశారు, తమ శ్రమని త్యాగం చేశారు. ఆ విధంగా మనందరికీ కూడా ఎన్నో సేవలు చేశారు. కాబట్టి మనం సేవ చేయాలి అంటే దానికి త్యాగం అన్నది, స్వార్థ రాహిత్యం అన్నది ఉన్నది. వివేకానందుల వారు అన్నారు, త్యాగము సేవయే ఈ దేశము యొక్క జంట ఆదర్శాలు. ఇది మనం అందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ప్రతి ఒక్కటి కూడా నాది కాదు, నాకు భగవంతుడు ఇచ్చింది, నేను 10 మందితో పంచుకుంటాను అన్నటువంటి త్యాగంతో ఉన్నప్పుడే మనం 10 మందికి కూడా సేవ చేయగలుగుతాము. ఈ 2 ఆదర్శాలని మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ 2 ఆదర్శాలని మీ జీవితంలో మీరు నిలుపుకుంటే అప్పుడు మీకు కావలసిందంతా మీకు సమకూరుతుంది. మీలో